మీ భవానీ కుసుమాని ఈరోజు చిన్న రెసిపీ చెప్తాను. పప్పుల పొడండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి కాస్త పటపటలాడినాక, చిటపటలాడాక తర్వాత ముందుగా మినప్పప్పు వేసేసుకోండి. చిన్న ముక్కలు ఇంగువ ముక్కలేసాను. అందులో ముందు 50 గ్రాముల మినపప్పు వేసుకోండి. అది బద్దపప్పు అండి, అంటే పప్పులు. తర్వాత పెసరపప్పు అదే క్వాంటిటీతో 50 గ్రాములు. తర్వాత చిల్లీస్ వేసుకోండి, ఒక పిడికెడు చిల్లీస్ చాలు, రెడ్ చిల్లీ అంతే. ఇవి దోరగా వేయించుకొని సిమ్లో పెట్టుకొని ఆరాక రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని అందులో గార్లిక్ వేసేసి మిక్సీ పట్టేసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే రుచికరమైన పప్పుల పొడి రెడీ. ఇడ్లీకి, దోశకి, అన్నంలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని తిని చూడండి. బాగుంది, నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంది. ఓకే. సూపర్.